అమ్మాయిల పుట్టుమచ్చల రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పుట్టుమచ్చ పెదవిపై ఉంటే గుణవంతురాలు, చేతిపై ఉంటే ధైర్యవంతురాలు, నడుంపై ఉంటే అదృష్టవంతురాలు. అయితే మన నిక్కి చాలా అదృష్టవంతురాలు భయ్యో. ఏంట్రా ఏమంటున్నావు? ఏం లేదు. చెప్పు. ఆ, లాస్ట్ మంత్ నువ్వు లేనప్పుడు చెప్పకు, నాకు అర్థమైంది. విక్కీ, నువ్వు 50 షేడ్స్ ఆఫ్ గ్రే చూసావా? నాలంటోడిని ఈ సినిమా చూసావని అడగొద్దు, ఎన్నిసార్లు చూసావని అడగాలి. అబ్బో, నీ ఫేవరెట్ సీన్ ఏంటో? ఇలాంటి క్వశ్చన్స్ నన్ను కాదు, మీరు రాహుల్ గారిని అడుక్కో. ఆడో వేస్ట్ గాడు, వాడికి ఏం తెలీదు. ఏంటే అంత మాట అనేస్తావు? అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా? అదొక్కటే తక్కువ. అంటే కిస్ కూడా అవ్వలేదా? కిస్సా? వాడికి సరిగ్గా హక్ చేసుకోవడమే రాదు. బియ్యం బస్తాలు మోసేవాళ్ళలాగా, సిలిండర్లు ఎత్తేవాళ్ళలాగా అలాగే బిహేవ్ చేస్తాడు. అసలు అమ్మాయిలు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు వాడికి. అవునా? అతనికి సరిగ్గా హక్ చేసుకోవడం కూడా రాదా? అసలు ఒక అమ్మాయిని అబ్బాయి హక్ చేసుకుంటే ఎలా ఉండాలంటే మాటల్లో చెప్పలేను. అయితే చేసుకొని చూపించు. ఏంటి, నేనా? నువ్వే. మరి రాహుల్ ఇక్కడ లేడు కదా. సరే అయితే. నిక్కీ, నీకు దిష్టి తీయక్కర్లేదు తెలుసా? ఎందుకు? నీ నడుంపై పుట్టుమచ్చ భలే ఉంది, దిష్టి చొక్కలా. సో నీకెప్పుడు దిష్టి తగలదు. అవునా? పుట్టుమచ్చుంటే దిష్టి తగలదా? అవును, తగలదు.